వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ పూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర. ఓం శ్రీ సాయినాథాయ నమః. 19వ అధ్యాయం. బ్రహ్మరాక్షసికి సద్గతి. సాధు మహాత్ములకు క్షణక్షణం ఈ ప్రకృతి పరీక్షలు నిర్వహిస్తూనే ఉంటుంది. మహాత్ములు పరమాత్మ స్థితిలో ఉంటారు కాబట్టి ప్రకృతి పరమాత్మతో ఆటాడినట్లే భావిస్తారు. వాస్తవానికి ఏకంగా ఉన్న పరమాత్మ అనేకముగా తన్ను తాను విభజించుకున్నాడని సకల పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ వాక్యాన్ని విశ్వసించిన వారు క్రమంగా ఆ దర్శనాన్ని పొంది తన్మయులైనారు. ఆ స్థితిలో దైవలీలలను వారు చక్కగా ఆస్వాదించగలరని ఎందరో మహాత్ముల చరిత్రలు చాటి చెప్పుచున్నవి. శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి కంఠస్వరం ఒక చోరుని యందు భక్తి పుటమరింపజేసి అతనిని సాధువుగా మార్చింది. కొంతకాలం గడిచింది. వారు గోదావరికి స్నానానికి పోయే మార్గంలో ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది. దానిని ఆశ్రయించి ఒక బ్రహ్మరాక్షసి ఉన్నది. ఉదయం మహారాజ్ గారు బ్రహ్మ ముహూర్తంలో స్నానానికి వెళ్ళేవారు. మధ్యాహ్న వేళ స్నానానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఎండ ఎక్కువగా ఉంటే ఆ చెట్టు నీడన కొన్ని క్షణాలు నిలబడి తర్వాత వెళ్ళుచుండేవారు. అదేవిధంగా ఒక రోజున ఆ చెట్టు క్రింద మిట్ట మధ్యాహ్న వేళలో నిలబడినారు. ఆ చెట్టుపై నుండి బ్రహ్మరాక్షసి హఠాత్తుగా వారి ఎదుట నిలబడి, మహాత్మా వందనాలు, నాకు తమరు కాస్త సహాయం చేయాలి, చేస్తానని తమరు మాట ఇస్తే విషయం చెప్తానన్నది. ఏకనాథ్ మహారాజ్ వారు విస్మయం చెందారు. బ్రహ్మరాక్షసికి నా సహాయం కావాలా? ఇదేదో వింతగానే ఉన్నది అనుకొని, చెప్పు, నా వలన అయ్యే పనైతే తప్పక సహాయం చేస్తాను అన్నారు. ఆ బ్రహ్మరాక్షసి, మీ వలన కాకుంటే ఆ పని ఎవరి వల్లనూ కాదు, ముందు తమరు నేను కోరినది ఇస్తానని వాగ్దానం చెయ్యండని ఒత్తించి పలికింది. మహారాజ్ తనలో తాను, ఈ బ్రహ్మరాక్షసికి నన్ను కబళించాలని కోరిక కలిగిందేమో, పోనీ ఈ శరీరం ఎప్పటికైనా పోయేదే కదా, ఒక జీవికి క్షుద్బాధ నివారించగలిగితే అది పుణ్యమే అని భావించుకుంటూ, సరే ఇదిగో నీవు కోరినది ఇవ్వగలవాడను అంటూ యజ్ఞోపవీతం పట్టుకుని వాగ్దానం చేశారు. వెంటనే ఆ బ్రహ్మరాక్షసి వారికి పాదాభివందనం చేసి, ఆర్య, తమరింతవరకు ఆచరించిన బ్రాహ్మణ సమారాధన యొక్క ఫలం కానీ, లేక ఖైదు నుంచి వచ్చిన దీనుని ఆదరించి సేవ చేసి వానికి భోజనం పెట్టిన ఫలం కానీ ఏదో ఒకటి నాకు ధారపోయాలి, నాకు సద్గతి కల్పించాలి. ఇదే నా వేడికోలు. నన్ను కరుణించి ఉద్ధరిస్తారనే నమ్మకం నాకున్నది. అయినా మీ వద్ద వాగ్దానం చేయించుకొనుటలో వేరే ఉద్దేశం ఏమీ లేదు. క్షమించండి. మహాత్ములు, త్యాగమూర్తులు, తమరు మాట తప్పరు. సద్గతి పొందాలనే తపనతోనే తమరిని ఆశ్రయించాను. నా యందు దయచూపండి. దైవమును మేము తలంచలేము. తమరి దర్శనం ప్రతిరోజు చేసుకొనుట వలన దైవం నన్ను అనుగ్రహిస్తుందని నమ్ముచున్నాను అని వేడుకోగా, ఏకనాథులు ద్విగుణీకృతమైన ఆశ్చర్యంలో ఇలాగన్నారు. ఓయి, నీవు బాగుపడతానంటే నేను సహకరించకుంటే ఎలాగా? కానీ నేను ఆచరించే కర్మల ద్వారా వచ్చే పుణ్యం కానీ పాపం కానీ నా లెక్కలో లేవు. సకల కర్మలు భగవతర్పణంగానే ఆచరించబడుతున్నాయి. వాటి వలన పుణ్యమని నీవు భావిస్తే నీకు ధారపోయడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు అంటూ ఖైదు నుంచి వచ్చిన అంత్యజునికి చేసిన శుశ్రూష యొక్క ఫలితమును నీకు ధారపోయిచున్నాను అంటూ కమండలం పైకెత్తి చేతిలో నీరు పోసుకుని బ్రహ్మరాక్షసి చేతిలో వదలగానే బ్రహ్మరాక్షసి యొక్క రూపు తేజోవంతంగా మారిపోయింది. ధన్యవాదములు మహాత్మా, తమరి కీర్తి ఆ చంద్రతారార్కంగా దీపించునుగాక. తిరిగి నాకు జన్మంటూ ఉంటే తమరి శిష్య పరమాణువుగా పుట్టేటట్లుగా వరమీయండి అని చేతులు జోడించి నమస్కరిస్తూ అంతరిక్షంలోకి పోయి అదృశ్యమైంది. మహాత్ములు నదులతో పోల్చబడినారు. నదులు తాము పుట్టిన చోట నుండి ఎటు పల్లం ఉంటే అటు ప్రవహిస్తూ సకల జీవరాశులకు దాహం తీర్చుతూ భూమిని సస్యశ్యామలంగా చేస్తూ గమ్యం చేరుకుంటాయి. సముద్రంలో కలిసే వరకు వేరువేరు పేర్లతో పిలువబడుతూ ప్రవహిస్తాయి. సముద్రంలో సంగమించిన తర్వాత
తమ నామ రూప గుణములన్నింటినీ అందులో ఏకం చేసి తమకంటూ ప్రత్యేకమైన ఉనికి లేకుండా చేసుకుంటాయి. అదేవిధంగా మహాత్ముల జీవితాలు సర్వజనావళికి సుఖశాంతులను ప్రసాదిస్తూ పరమాత్మలో ఐక్యమై తమ ఉనికిని కోల్పోవడం జరుగుతుంది. పరమాత్మ నిత్యము సత్యము కావున మహాత్ములను నిత్య సత్యులేనని వారి చరిత్రలు దాటి చెప్పుచున్నాయి. బ్రాహ్మణుడు పరుసవేధి. పైఠన్ నగరంలో ఒక బ్రాహ్మణుని ఇంటిలో పరుసవేధి శిల ఉన్నది. అతను ఆ శిలను ప్రాణాధికంగా భావించి పూజించుకునేవాడు. అది అతని పూర్వీకులిచ్చిన ఆస్తి. ఎంతో భద్రంగా కాపాడుకుంటున్నాడు. పరుసవేధి అనగా ఆ శిలను ఏ లోహానికి తాకించినా బంగారంగా మారిపోతుంది. కానీ దానిని ఆయనకు సంక్రమింపజేసిన వారు కొన్ని ఆంక్షలు విధించినారు. ఏమంటే, ముందు తరాల వారు సోమరులై లోభులై వంశకీర్తిని పాడు చేస్తారేమోనని ఆ శిలను వినియోగించి సంవత్సరానికి ఒక్కసారి మాత్రం బంగారంను పొందాలి. అది కూడా అత్యాశకు పోరాదు. తాను తినేటందుకు అతిథులకు పెట్టేటందుకు ఎంత అవసరమో అంతే బంగారంను పొందాలని ఆజ్ఞాపించారు. ఆ విధంగానే ఆ బ్రాహ్మణుడు ఆ శిలను చాలా భక్తిభావంతో పూజిస్తుండేవాడు. ఆ రహస్యాన్ని ఎవరికీ చెప్పి ఉండలేదు. ఒకసారి ఆయన తీర్థయాత్రల నిమిత్తమై కొందరు బంధువులతో కలిసిపోవలసి వచ్చింది. అతనికి ఆ శిలను ఎవరి వద్ద దాచవలనన్నది సమస్యగా పరిణమించింది. ఆలోచించగా అతని మనస్సులో ఏకనాథ్ మహారాజ్ వారి విషయం గుర్తుకొచ్చింది. అంతకన్నా మంచి వ్యక్తులు నమ్మదగిన వారు ఎవరూ లేరనే నిర్ణయానికి వచ్చాడు. వెంటనే మహారాజ్ వారి వద్దకు పోయినాడు. తన వద్ద పూర్వీకులిచ్చిన శిల పూజించబడుచున్న విషయం చెప్పాడు. కానీ అది పరుసవేధి అని ఏమీ చెప్పకుండా, ఈ శిలను మీ పూజలో ఉంచండి, నేను తీర్థయాత్రలకు పోవుచున్నాను, వచ్చిన తర్వాత తీసుకుంటాను అని చెప్పాడు. మహారాజ్ దానిని అందుకొని తాను పూజించే విగ్రహాల చెంతనే ఉంచారు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి వీడ్కోలు పొంది వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులు మామూలుగా పూజ జరుగుతున్నది. మహారాజ్ వారు గమనించలేదు. ప్రత్యేకంగా ఆ శిల సంగతి వారి దృష్టిలో లేదు. వారు పూజ సలిపేటప్పుడు అపారమైన తన్మయత్వంతో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఆ బ్రాహ్మణుడు యాత్రలు పూర్తి చేసుకుని వచ్చానని చెప్పి తన శిలను తనకిమ్మని కోరాడు. నాథ్ మహారాజ్ వారు లోనికి పోయి పూజలో ఆ శిల కనిపించక ఇంటిలోని వారిని అడిగారు. భార్య గిరిజాబాయి నేను చూడలేదని చెప్పగా ఉద్ధవుడనే సేవకుణ్ణి అడిగారు. అతడు ప్రతిరోజు పూజా గదిని శుభ్రపరుస్తాడు, నిర్మాల్యాన్ని తొలగిస్తాడు. మహారాజు అడగగానే అతడు నిర్మాల్యంతో పాటుగా బహుశా నేనే తొలగించి ఉంటాను, శిలను నేను అంతగా గమనించలేదని చెప్పాడు. నిర్మాల్యాన్ని ఎక్కడ వేశావు అని అడిగారు. ప్రతిరోజు వలనే గోదావరిలో వేసి ఉంటానన్నాడు. ఆ మాట వింటూ నేనెత్తిన చేతులతో బాదుకుంటూ ఆ బ్రాహ్మణుడు ఏడ్వ మొదలెడినాడు. ఒక చిన్న శిల కొరకు ఎందుకు ఇలా ఏడవడం అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు అతడు, అది పరశువేధి శిల, ఏ లోహానికి తాకినా బంగారం అయిపోతుంది, అది నా జీవనాధారం, దానిని నీవు పారవేశావా లేక నీవు తీసుకొని దాచుకున్నావా అంటున్నాడు. ఉద్ధవునికి మించిన కోపం వచ్చి పొరపాటు జరిగిందంటుంటే ఏమిటా మాటలు అని సమాధానం చెప్పబోతుంటే అతన్ని నివారించి మహారాజ్ ఆ బ్రాహ్మణుడిని క్షమాపణలు వేడినారు. అయ్యా, తమరి పరశువేధి శిలను గోదావరి మాత ఏం చేసుకుంటుంది? ఆమె తనలో మునిగిన వారి పాపాలన్నీ తీసుకొని మనలను బంగారంగా మారుస్తుంది. మనం పోయి గోదావరి మాతనే అర్థించుదాం, ప్రార్థించుదాం. ఆమె కరుణిస్తే అంతకన్నా గొప్ప శిలలను ప్రసాదిస్తుంది, రండి అని సమాధానపరిచి గోదావరి నది వద్దకు తీసుకెళ్లారు. ఆ బ్రాహ్మణుడు ఒడ్డునే నిలబడినాడు. మహారాజ్ నదిలోకి దిగి మునిగి 2 చేతుల నిండా రాళ్లను పట్టుకొని పైకి వస్తూ, ఆర్య రండి, ఇందులో మీ శిలను మీరు గుర్తించి తీసుకొనండి అన్నారు. ఆ బ్రాహ్మణుడు తన వద్దనున్న లోహపు కడ్డీని ఒక శిలకు తగిలించగా అది బంగారమైనది. మరి ఒక కడ్డీని ఇంకొక శిలకు తగిలించగా అది కూడా బంగారమైనది. ఆ మహారాజ్ చేతిలోనున్న శిలలన్నీ పరశువేధి శిలలే. ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో, మహాత్మా, ఇదేమిటి? అన్నీ పరశువేధి శిలలే. తమరి చేయి తగిలి మామూలు రాళ్ళు కూడా పరశువేధి శిలలైనాయి. తమరి స్వభావం తెలిసి కూడా నేను బుద్ధి తక్కువై మిమ్ములను తూలనాడి మాట్లాడినాను. నాకు క్షమాభిక్ష కోరే అర్హత కూడా లేదు అంటూ మహారాజు కాళ్లపై పడగా అతనిని లేపి ఓదార్చి పరశువేధి శిలనిచ్చి మిగిలినవన్నీ గోదావరిలో విసిరివేచి ఇంటి ముఖం పట్టారు.
ఆ బ్రాహ్మణుడి విషయాన్ని ఆనందంతో అందరికీ వెల్లడి చేస్తాడేమోనని అతనితో ఈ రహస్యం ఎవరికీ చెప్పవద్దు, చెప్పావంటే నీ చేతుల్లోని శిలశక్తిని కోల్పోతుందని హెచ్చరిక చేశారు. అంతటితో అతడు ఊరకున్నాడు. వర్షాలు భారీగా కురిస్తే నదులు పొంగి ప్రవహిస్తాయి, కానీ సముద్రుడు ఎప్పటిలాగే ఉంటాడు. ఎన్ని నదుల నీరు వచ్చి తనలో చేరినా తాను మాత్రం ఉన్న చోటనే ఉంటాడు. తన గుణాన్ని వాటికిస్తాడు, కానీ వాటి వలన తన గుణం మార్చుకోడు. మహాత్ములను అందుకే సముద్ర గంభీరులు అంటారు. అంతేకాదు, ఒక్కొక్కప్పుడు నదుల రూపాలతోనూ పోల్చుతారు. దండవత్ స్వామి మహాత్ముల జీవితాలను మహానదులతో ఎందుకు పోల్చినారంటే, వారి లక్ష్య సాధన మార్గంలో వారు నడుస్తూ ఉంటే వారి జీవితంలో తారసపడిన వారికి కొంత పుణ్యాన్ని పంచుతారు, వారికి పవిత్ర మార్గాన్ని చూపెడతారు. ఆశ్రితులను తమ మార్గంలో నడిపించి గమ్యానికి చేర్చేటందుకై బాధ్యతలను స్వీకరిస్తారు. తాము తరిస్తూ తోటి వారికి గతి నిర్దేశం చేసి తరించే ఉపాయములను పూనికతో ఉపదేశిస్తారు. పరమార్థము అనేది ఎవరికైనా మహాత్ముల సాహచర్యంలో తప్ప బోధపడదు. శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు మహానది వలనే ఆశ్రితులకు చక్కని దిశానిర్దేశం చేసినట్లుగా వారి చరిత్ర అనేక సంఘటనలు కలవు. అందులోని ఒక సంఘటన ఇలా ఉన్నది. పైఠన్ నగరంలో ఒక సాధువు ఉన్నారు. ఆయన శ్రీ ఏకనాథుల వారి ప్రవచనాలు విని సర్వత్రా నారాయణుని దర్శనం ఎలా చేయాలని ప్రశ్నించాడు. సకల జీవుల యందలి ఆత్మయే నారాయణుడని ఏకనాథుల వారు చెప్పారు. ఆ సాధువుగారు ప్రొద్దున లేచింది మొదలు ప్రతి ప్రాణికి నారాయణాయ నమః అంటూ దండవత్ ప్రణామం చేసేవాడు. ఆయనను అందరూ దండవత్ స్వామి అని పిలుస్తూ ఉండేవారు. కొందరు హేళన చేస్తుండేవారు. అయినా ఆ సాధువు ఎవ్వరికైనా నమస్కరించడమే కానీ ఏమీ పట్టించుకోకుండా తన దారిన తాను పోయేవాడు. ఒక రోజున కొందరు ఆకతాయిలు ఆ సాధువుగారు అటుగా వస్తూ ఉంటే అక్కడ చచ్చిపడి ఉన్న గాడిదను చూపి, స్వామి, ఈరోజు నువ్వు ఆ గాడిదలో ఉండే నారాయణుడికి నమస్కారం పెట్టలేదు, నీ వ్రతభంగం అయిందిగా అన్నారు. ఆ సాధువుగారు వెంటనే ఓం నమో నారాయణాయ అంటూ ఆ గాడిదకి నమస్కారం చేశారు. అంతే, ఆశ్చర్యంగా ఆ గాడిద లేచి తోక చాడించుకుని అవతలకు పోయింది. చూచిన వారందరికీ మతులు పోయినాయి. ఈ నారాయణ మంత్రంలో ఇంత గొప్పతనం ఉన్నదా అని ఎవరికి వారికే అద్భుతంగా తోచింది. ఇతనికి అంత గొప్ప శక్తి వచ్చిందంటే దీనికి కారణం ఆయన గురువు ఏకనాథ్ మహారాజ్ వారేనని అర్థం అయింది. నామస్మరణ, శుద్ధ అంతఃకరణ, పరమాత్మ జీవన విధానము, క్షమ, సహనము, గురువు పైనను భగవంతుని పైనను ఎనలేని విశ్వాసము, గురువాక్యమునందు తత్పరత కలిగి జీవించు వారి ద్వారా అప్రయత్నంగానే ఇటువంటి యోగ సిద్ధులు ప్రకటితమవుతాయి. భగవానుని కృప వలన అద్భుతాలు జరుగుతుంటాయి. వాటికి కారణం తామేనని సాధువులు భావించరు, కేవలం భగవత్ అనుగ్రహం అనే భావిస్తారు. కానీ వాటిని చూచిన వారు, అనుభవించిన వారు మాత్రం ఈ వ్యక్తులకే ఆ దివ్యశక్తులున్నాయని భావించి మరలా మరలా వారిని ఆ శక్తులను ఉపయోగించమని వేధిస్తుంటారు. పొగడ్తలకు లొంగిన వారు మొదట వ్యక్తులకు పరోపకారం చేస్తున్నట్లే భావించి కొన్ని అద్భుతాలు చేస్తారు. తర్వాత ఆ ప్రక్రియలు వారి ఆత్మోన్నతికి అడ్డంకులుగా నిలుస్తాయి. వారి చుట్టూ గిరిగీసుకుని ఆ గిరిలో తమకు తాము బంధీలై ముందుకు పోలేరు. తొలుత ప్రశంసలు, సన్మానములు, కీర్తి ప్రతిష్టలు, తదుపరి ధనము, వైభవము, మంది మార్బలములు, మద మత్సరములు, మనస్పర్ధలు, మర్మములు, వర్గ విభేదములు, కలహములు చోటు చేసుకుని అశాంతికే నిలయంగా మారిపోవును. సాధు జీవనము, సమాజ జీవనము రెండూ పతనావస్థకు చేరును. కావున ఈ యోగ సిద్ధులను మహాత్ములు తృణప్రాయముగా ప్రక్కకు త్రోసివేసి ఆత్మోన్నతికి మాత్రమే పాటుపడుటయే సాధు జీవనమని బోధించెదరు. అందుకే శ్రీ ఏకనాథుల వారు దండవత్ స్వామి వారిని తమ దగ్గరకు తీసుకొని ఇలా బోధించారు. నీవు నారాయణాయ నమః అంటూ గొప్ప శక్తిని పొందినావు, పరిశుద్ధుడవైనావు. కానీ ఇది కలికాలము, దివ్యశక్తులు ప్రకటించుటకు అనుకూల సమయం కాదు. రేపెవరైనా మరణిస్తే వారిని బ్రతికించమని నిన్ను కోరుకుంటారు. అది జరిగితే ఒక తంట, జరగకపోతే మరొక తంట. ఈ విషయం లేచుల దృష్టికి పోయిందంటే వారు ఖైదు చేస్తారు. అనవసరంగా గొడవలు జరుగుతాయని హితబోధ చేయగా
ఆ సాధువు నమస్కరించి తనకు ముక్తి మార్గం చూపమని వేడుకొన్నాడు. నదీ తీరంలోనే ఏకనాథుల వారు ఆ సాధువు గారిని ఆత్మధ్యానంలో కూర్చుండజేశారు. అతనికి సమాధి స్థితి లభించింది. అట్లే 3 రోజులుండి బ్రహ్మరంధ్రం భేదనం ద్వారా అతను పరబ్రహ్మైక్యము పొందారు. నందీశ్వర శిల చెరుకుగడలు తినుట. ఇది పైఠన్ నగర బ్రాహ్మణులందరికీ చర్చనీయాంశమైనది. ఏకనాథుల వారే ఆ సాధువును చనిపోమ్మని ఆజ్ఞాపించారు. కాబట్టి అతనిది సామాన్యమైన మరణం కాదు, బలవన్మరణం, హత్య అంటూ ప్రచారం చేసినారు. ఇప్పటిదాకా ఏకనాథుడు బ్రాహ్మణత్వాన్ని మంటగలిపాడు. అన్ని కులాల వారిని ఏకం చేశాడు. నామంతోనే సకల పురుషార్థాలు సమకూరుతాయని, యజ్ఞయాగాది కర్మలు ఆచరించడం అవసరం లేదని అందరినీ దారి మళ్లించాడు. ఇప్పుడేమో ఈ సాధువుకు యోగశక్తులు ప్రాప్తిస్తే ఓర్చుకోలేక అతనిని సమాధిలోకి పంపేశాడు. ఈ ఏకనాథునికి ఏమైనా సరే ప్రాయశ్చిత్తం విధించాలి అంటూ బ్రాహ్మణ సభవారు నిర్ధారించారు. అందరూ కలిసి ఎటువంటి పరీక్ష పెట్టాలి ఏకనాథునికి అంటూ ఆలోచించారు. చివరికి అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఏకనాథుణ్ణి పిలిచి గోదావరి తీరానికి తీసుకొని పోయారు. అక్కడ ఉండే నందీశ్వరుని విగ్రహంతో చెరుకుగడలు తినిపిస్తావా, లేకపోతే నిన్ను వెలివేయమంటావా అంటూ నిగ్గుతీశారు. ఏకనాథులేమీ చలించలేదు. మీ కోరిక ఎట్లుంటే అట్లే కానియండి అన్నారు. ఆ చెరుకుగడలు చేత పట్టుకొని, ఓ నందీశ్వర, నీపైన నాపైన గల ప్రేమతో ఈ బ్రాహ్మణులు తీయటి చెరుకుగడలు తెచ్చినారు. ఇంత ప్రేమ భక్తి మిళితమైన ఈ చెరుకుగడలను స్వీకరించి మా అందరికీ సంతోషమును కలిగించు తండ్రి అంటూ ప్రార్థన చేసి వాటిని ఆ నందీశ్వరుని విగ్రహం ముందుంచారు. రాతి నందీశ్వరుడు తన నాలుకను చాపి తలనాడించుచు మెడలో గంటలు మ్రోగుచుండగా ఆ చెరుకుగడలను నమిలి తినుట అందరూ కన్నులతో చూస్తూనే ఉన్నారు. కానీ తన్మయులైనారు. ఏదో లోకంలో ఉన్నట్లు అనిపించింది. వడలు తెలియలేదు. అందరూ మహదాశ్చర్యంతో ఏకనాథుల వారికి నమస్కరించి అపరాధము చేశామని క్షమాపణలు కోరారు. ఏకనాథ్ మహారాజ్ వారి ప్రార్థనతో ఆ నందీశ్వరుడు గోదావరి నదిలో నిలిచాడు. దండావత్ స్వామి సమాధి. ఆ నందీశ్వరుడు నీరు తక్కువగా ఉన్నప్పుడు యాత్రికులు దర్శించగలుగుతారు. ఆకలిగొన్న బాటసారులు. మహానదులు ప్రవహిస్తూ ఉంటే ఏవేవో ఆటంకాలు వస్తే రావచ్చును, కానీ నది దేనినీ లెక్క చేయదు. తన వేగానికి ఆటంకం తొలగిపోతే సరే, లేకుంటే తానే పక్కగుంటా వెళ్ళిపోవుట నీటికి సహజ స్వభావం. కాబట్టి దారి మారుతుంది, కానీ ప్రవాహం మాత్రం ఆగదు. అదేవిధంగా మహాత్ముల జీవితాలలో ఎన్నో అవరోధాలు వస్తే రావచ్చు. వారు దేనిని లెక్క చేయక ప్రతిదానిని భగవంతుని లీలగానే భావించి స్వీకరించి ఎంతటి కష్టాన్నైనా సహిస్తారు. శ్రీ ఏకనాథుల వారి జీవితంలో ఇటువంటి పరీక్షలు అనేకం చోటు చేసుకున్నాయి. సర్వమానవ సమానత్వమునకు ఆయన ఎంతో కృషి చేశారు. ఆ సిద్ధాంతాన్ని అమలు చేయుటకు ప్రయత్నిస్తూనే తర్వాత కూడా అనేక మంది మహానుభావులు తమ జీవితాలను అంకితం చేశారు. ప్రజలందరిలో ఐక్యభావన ఉంటే ఏ సిద్ధాంతమైనా త్వరగా అమలుపరచవచ్చు. కానీ వ్యతిరేక భావనలు గల సమాజంలో నిరంతర పోరాటం అవసరమే. ఇప్పటికీ సర్వమానవ సమానత్వానికి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి పైఠన్లో ఎడతెరిపి లేకుండా వారం రోజులుగా వర్షం కురుస్తూనే ఉన్నది. ఆ రోజుకు దాదాపు అందరి ఇళ్లల్లోనూ జాగ్రత్తగా పెట్టుకున్న కట్టె పుల్లలన్నీ అయిపోయి రేపటి రోజు ఎలా వంట చేయాలి అని గృహిణులు ఆలోచించుచున్నారు. అటువంటి సమయంలో రాత్రి చాలా ప్రొద్దుపోయిన తరువాత 4 బాటసారులు ఆ వీధిలోకి వచ్చారు. అది బ్రాహ్మణుల వీధి. ఆ వచ్చిన వారును బ్రాహ్మణులే. ఒక ఇంటి తలుపు తట్టి వారు ఆ గృహస్థును అడిగారు, నాయనా, ఈ ఒక్క రాత్రికి మాకు ఆశ్రయం ఇయ్యగలవా? దయచూడు బాబు, మేము నడిచి నడిచి వర్షంలో తడిసి చాలా అలసిపోయాము, ఆకలిగొని ఉన్నాము, అడుగు ముందుకు పడుటలేదు అంటూ బ్రతిమాలసాగారు. ఆ గృహస్థు చాలా తెలివైనవాడు. వారి పట్ల జాలి చూపుచున్నట్లుగా, అయ్యో పాపం, తమరేమో నిజంగానే చాలా బడలికగొని ఉన్నారు, కానీ మా ఇంటిలో ఏమాత్రమూ తమరిని సత్కరించే వసతి లేదు. నేనొక ఇల్లు చూపిస్తాను, తప్పక మీకు అక్కడ ఆశ్రయం లభిస్తుంది. అదిగో ఆ కనబడినదే ఏకనాథుల వారి ఇల్లు. ఆయన ఇంట్లో నిరంతరం సమారాధనలు, సత్సంగాలు జరుగుతుంటాయి. ఎంతమంది వచ్చినా ఆయన తన దివ్య శక్తులను ఉపయోగించి భోజనం పెట్టుచుంటాడు. కష్టమని భావించక ఇంకా 4 అడుగులు వేయండి, నేను కూడా రావచ్చును, కానీ వర్షం వల్ల నా బట్టలు తడిచి ఇబ్బంది కలుగుతుంది, తమరు వెళ్ళండి అని మంచి సలహా చెప్పాడు.
తాను వారిని పంపి తలుపులు వేసుకుని ఏకనాథ్కు బాగా ఇబ్బంది కలిగించాను కదా అని సంతోషించాడు. ఆ నలుగురు బాటసారులను నిదానంగా వర్షంలో నడుస్తూ ఏకనాథుల వారి ఇంటి ముంగిట నిలిచి, నారాయణ, వైకుంఠవాస, శ్రీహరి, పాండురంగ, రక్షించు, కాపాడు తండ్రి అంటూ పెద్దగా అంటుంటే విని తఠాలున బయటికి వచ్చి వర్షంలో తడిచేవారిని లోనికి రమ్మని సాదరంగా అతిథులను లోనికి తీసుకొని వచ్చి వారికి పొడి బట్టలిచ్చారు. వారి కొరకు వెంటనే భోజనం తయారు చేయమని గిరిజాబాయిని ఆదేశించారు. గిరిజాబాయి ఉద్ధవునితో పొయ్యిలోనికి కట్టెలు తెమ్మని ఆజ్ఞాపించింది. అతడు కట్టెలన్నీ తడిసి నీరు కారుచున్నవి. ఎండు కట్టెలు మన ఇంట్లోనే కాదు, ఎవరింట్లోనూ లేవు, ఏమి చేయాలి ఇప్పుడు అన్నారు. ఏకనాథుల వారికి ఈ మాటలు వినబడినాయి. ఆ నలుగురు బ్రాహ్మణులు వింటే మరింత బాధపడతారని ఆయన వెంటనే ఉద్ధవునితో, నీవు మన వెనుక వసారా నుండి 4 దుంగలను లాక్కొని వచ్చి త్వరగా వంట కానియ్యి అన్నారు. మళ్ళీ తమాయించుకుని, వద్దులే, అంత సమయం కూడా వృధా ఎగుట ఎందుకు అంటూనే తను పడుకునే మంచం ఒక్క పెట్టున విరక్కొట్టి, ఇదిగో ఈ కర్రలను తీసుకుని పోయి త్వరగా ఒక పొయ్యి వెలిగించి వంట చేయి. ఒక పొయ్యి మీద వారికి వేడినీళ్లు కాచి ఇవ్వు. అతిథులు చాలా బడలి ఉన్నారు. వేడి నీటితో స్నానం చేస్తే గాని వారికి విశ్రాంతి లభించదు అని ఆజ్ఞాపించారు. 1 గంట సేపట్లో వారికి స్నానానికి ఏర్పాట్లు, భోజనం ఏర్పాట్లు అయినాయి. ఏకనాథుల వారు దగ్గరుండి స్నానాలు చేయించి కొసరి వడ్డించి తినిపించారు. అనేకమైన భగవంతుని లీలలను, కృష్ణుని కథలను వినిపిస్తూ వారికి సేద తీర్చారు. తెల్లవారుసరికి వర్షం పూర్తిగా తగ్గి తెరపిచ్చింది. ఆ నలుగురును ఏకనాథునికి అనేక ఆశీర్వాదములిచ్చి తమ దారిన తాము పోయినారు. వారెవరో కాదు, సనకనందనాది మునులని వారికి తర్వాత ధ్యానంలో తెలిసింది. అతిథి అభ్యాగతుల సేవ కన్నా భగవదారాధనము వేరుగా లేదు. ఆత్మవత్ సర్వభూతాని యః పశ్యతి సపశ్యతి అను పరమాత్ముని వచనాలను ఆచరణలో పెట్టి ఈనాటికి సజ్జనుల చేత కీర్తించబడుతున్నారు ఏకనాథులు. రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై. ఇది శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి దివ్య చరిత్ర 19వ అధ్యాయము సంపూర్ణం.